హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో పెళ్ళి ఫంక్షన్స్ అవన్నీ అయిపోయినాయి. ఇంకా 2 days అయితే ఇంట్లో బాగా రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను, బాగా టైర్డ్ అయిపోయాను. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మార్నింగ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్ప్రౌట్స్ తింటున్నాను. పెసలు శనగలు ఈ రెండు కలిపి మా మమ్మీ స్ప్రౌట్స్ అయితే చేసింది. దాంట్లో కొన్ని క్యారెట్ బీట్రూట్ ఈ రెండు యాడ్ చేసి ఫస్ట్ ఇవి కొన్ని తినేసి ఆ తర్వాత మళ్ళీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగాను. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి దోశ అయితే చేసుకుంటున్నాను. మా మమ్మీ ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి చేసింది దోశ, నాకు అప్పుడే చేస్తా అంటే లేదు నేను కొంచెం లేట్గా తింటాను. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగాను కదా, జ్యూస్ తాగాక మనం ఒక 15 minutes అయినా గ్యాప్ తీసుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తే బెటర్. సో అందుకు కొంచెం లేట్గా నా దోశ నేనే చేసుకుంటున్నాను. నేను ఇక్కడికి వస్తే వంట అస్సలు చేయను. ఈవెన్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా తక్కువ. అంటే అక్కడ నేను చేసుకొని నా చేతి వంట నేనే తిని ఇక్కడ కూడా నావే తినడం ఎందుకు అని ఇక్కడికి వస్తే డిఫరెంట్గా వీళ్ళు చేసినవి తినాలనిపిస్తుంది. సో అందుకే వంట కాకుండా వేరే పనులు ఏమైనా చేస్తే తప్ప వంట ఎక్కువగా చేయను. మామూలుగా ఇక్కడ దోశ మీద రెడ్ చట్నీ ఆనియన్ చట్నీ అప్లై చేస్తాం కదా, కానీ ఆ రోజు ఇంట్లో అది లేదు. ఇదేంటంటే వెల్లుల్లిపాయ పొడి అనమాట. సో అందుకు అది కొంచెం అప్లై చేసి కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇస్కాన్ నుంచి మాకు ఒక పార్సల్ ప్రసాదం అయితే పంపించారు. అదే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. మన బర్త్డే ఆర్ ఎనీ స్పెషల్ డే ఉన్నప్పుడు వాళ్ళు ఇలా పంపిస్తారు. ఇది మా హస్బెండ్ బర్త్డేకి వచ్చిందనమాట తన పేరు మీద. ఏవైనా స్వీట్స్ అలా పంపించుంటారు అనుకున్నాము, కానీ ఓపెన్ చేసేంత వరకు తెలియదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కేక్ వచ్చింది. ఇది కంప్లీట్లీ వెజిటేరియన్ కేక్ అనమాట. అంటే ఎగ్ కానీ మైదా కానీ ఏవి యాడ్ చేయకుండా చేసిన కేక్. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ రోజు మా ఇంటికి లోహి వచ్చినాడు. మా హస్బెండ్ వెళ్ళి పిలుచుకొచ్చినారు అనమాట. సో తను ఇది ప్రసాదం అని చెప్తే దాన్ని ఇలా కళ్ళకి అద్దుకుంటున్నాడు. నా పాత వీడియోస్లో చూస్తే అప్పటికి ఇప్పటికీ లోహి చాలా చేంజ్ అయినాడు. అంటే హెయిర్ కట్ చేయించాక వాడి ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. ఈసారి మేము ఒక 5 months తర్వాత వచ్చినాం కదా, మా హస్బెండ్ అయితే చూసిన వెంటనే గుర్తుపట్టినాడు. నన్ను మాత్రం చూసి కొద్దిసేపు దగ్గరికి రాలేదు. అంటే కొద్దిసేపు అలా మెయింటైన్ చేయాలన్నమాట, ఏదో షై ఫీలింగ్. ఆ తర్వాత మళ్ళీ వస్తాడు. రోయి బాగుందా కేకు? రోయి బాగుందా? కేక్ చూసి ఎగ్జైట్ అవుతాడు కానీ నోట్లో పెడితే అస్సలు తినడు. కేక్ వాడికి అస్సలు ఇష్టం లేదు. ఎంత భక్తో అసలు. ఇది దేవుడి ప్రసాదం అని చెప్తే ముక్కేస్తున్నాడు దానికి. పైన అయితే సూజీ కేక్ అని రాసుంది, అంటే రవ్వతో చేసినది, కానీ లోపల ఇక్కడ రీఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని ఉంది. రీఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే నథింగ్ బట్ మైదా కదా. సో మైదా లేకుండా చేశారనుకున్న ఆటాతో. ఇంకా బేకింగ్ పౌడర్, షుగర్ ఇవన్నీ కూడా ఇక్కడ మిగతా ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశారు. మెయిన్ ఏంటంటే ఎగ్లెస్ కేక్ అనమాట. సో వెజిటేరియన్స్ హ్యాపీగా తినొచ్చు. ఏంది మమ్మీ ఇదంతా? ఏమెరువు అంటే ఇది వేయడం వల్ల బాగా పెరుగుతాయి చెట్లు. ఇదంతా మేకల ఎరువు. లాస్ట్ రోలో కనిపిస్తున్నవన్నీ తులసి చెట్లు. ఏం తులసి మమ్మీ అవి? రామ తులసి. అక్కడ పప్పాయ, అది వంకాయ కదా. ఆవుల ఎరువు కూడా వేస్తారు కదా. ఆవులదా ఇవి? బర్రెలది కదా. మా అమ్మ ఎప్పటికప్పుడు కొత్త చెట్లు సీజన్కి తగ్గట్టు వేస్తూ ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి నేను కూడా అబ్జర్వ్ చేస్తుంటాను కొత్త చెట్లు ఏమేమి వేసింది, ఏమేమి కాస్తున్నాయని. నాకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మేబీ నాకు అది మా మమ్మీ నుంచే వచ్చిందేమో. ఇక్కడ కూడా నేను కొన్ని మొక్కలు పెంచుతున్నాను కదా, కానీ ఇన్ని కాదు, జస్ట్ మాకు అంత ప్లేస్ లేదు కాబట్టి ఏదో చిన్నగా కొన్ని పెట్టుకున్నాను. ఇది కాకర తీగ. దీనికి కొన్ని కాకరకాయలు కూడా కాసినాయి. ఇది ఒక్కటే పెద్దదనమాట, మిగతావన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. అవి కూడా ఒక్కోటి సైజ్ వైజ్గా కాసినాయి అనమాట. చిన్నగా కొంచెం పెద్దగా అలా ఒక్కోటి సైజ్ పెరుగుతూ వచ్చినాయి.
ఇది రోజ్మెరీ హెయిర్ ఆయిల్. రోజ్మెరీ లీవ్స్ తెచ్చి మా చెల్లి ప్రిపేర్ చేసుకుంది. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నావు? అంటే నువ్వు ఎన్ని డేస్ నుంచి వాడుతున్నావు? ఫస్ట్ ఈ మధ్య రోజ్మెరీ హెయిర్ ఆయిల్ బాగా ఫేమస్ అయింది కదా, సో అమ్ములు కూడా అదే యూజ్ చేస్తుందంట 2 months నుంచి. కానీ పెద్దగా రిజల్ట్ అయితే ఏం లేదని చెప్తుంది. ఇంటి పక్కనే చెట్టు ఉందన్నమాట, మునగాకు చెట్టు. మా అమ్మ ఎస్టర్డే కొంచెం మునగాకు తీసుకొచ్చింది, దాంతోనైతే మునగాకు పొడి చేస్తున్నాను. ఫస్ట్ మునగాకు అయితే వాష్ చేసి డ్రై చేసి ఆ తర్వాత డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యాక మనం శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇవన్నీ మిక్సీకి వేసి కొంచెం చింతపండు, ఉప్పు, ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు ఇవన్నీ వేసి, మర్చిపోయినాను వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ వేసి పౌడర్ చేసుకోవాలి. బయట దొరుకుతుంటాయి కదా ప్యాకెట్స్, సో మనం అలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ వీటిలోకి బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వర్షం పడుతుంది. అసలు ఎండలు చాలా ఉన్నాయి. అసలు ఈసారి వర్షాలు కూడా పెద్దగా పడలేదు. అప్పుడప్పుడు ఇలా వర్షం పడి దానివల్ల కొంచెం చల్లగా ఉంది తప్ప బాగా వేడిగా ఉంది. అసలు కూర్లో ఎప్పుడు వర్షాలైనా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం వర్షం పడితే బాగుండు కదా, కొంచెం చల్లగా ఉంటుంది అని అనిపిస్తుంది. స్వాగ్ సినిమాకి వచ్చాము నంద్యాల ప్రతాప్ థియేటర్లో. థియేటర్ అంతా ఖాళీగా ఉంది చూడండి, ఎవ్వరు లేరు. నేను మా చెల్లె ఉన్నాం అంతే. మా హస్బెండ్, మా తమ్ముడు కూడా వస్తున్నారు, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. మేమైతే ఫస్ట్ టికెట్ తీసుకొని 4 seats 7 to 10 తీసుకొని వచ్చి కూర్చున్నాము. మొత్తం ఖాళీనే ఉంది. మేము వచ్చి ఇక్కడ బీలో కూర్చున్నాము. 6:10 అయింది. 6:30కి మూవీ, 6:15 అవుతుంది. 6:30కి మూవీ స్టార్ట్. ఇంకా ఎవ్వరు లేరు, మా ఇద్దరం తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. నేను మా చెల్లి కూర్చున్నాం. స్నాక్స్ తెచ్చుకుందాం అనుకున్నాము, కానీ అక్కడ ఎవ్వరు లేరు ఇంకా, అంటే ఓపెన్ చేయలేదన్నమాట. అప్పటికి మూవీ అయితే ఇంకా థియేటర్స్లో ఉండింది. నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఓటీటీలో కూడా వచ్చేసి ఉంటుంది. థియేటర్ అంతా ఖాళీగా ఉండింది కదా, పర్లేదు బాగానే ఫిల్ అయింది మూవీ స్టార్ట్ అయ్యే టైంకి. శ్రీ విష్ణు మూవీస్ బాగుంటాయి, అంటే లాస్ట్ 2-3 మూవీస్ అన్నీ నచ్చాయి అనమాట. ఓం భీమ్ బుష్, సామజవరగమన, సో తన మూవీస్ అన్నీ చూస్తున్నాము. సో ఇది కూడా బాగుంటుందని వెళ్ళాము. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మీకు రొటీన్ మూవీస్ వద్దు అనుకుంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయొచ్చు. అండ్ కామెడీ కూడా బాగుంటుంది. మాకైతే నచ్చింది మూవీ. ఓటీటీలోకి వచ్చాక మళ్ళీ మేము సెకండ్ టైం కూడా చూసాము మూవీ. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. బాయ్ బాయ్.